సో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అనేది చేయలేదు. ఇంకటి నుంచి మీకు ప్రతి రోజు వీడియోస్ వస్తాయి. సో మనం లాస్ట్ వీడియోలో లిస్ట్ కంప్లీట్‌గా చూసాం. సో లిస్ట్‌లో స్లైసింగ్ ఎలా చేయాలి అండ్ వాల్యూస్ అనేది ఎలా అప్డేట్ చేయాలి అని చెప్పేసి. సో ఈరోజు మనం నెక్స్ట్ డేటా టైప్, కలెక్షన్ డేటా టైప్, టపుల్ అండ్ సెట్ అనేది చూద్దాం. సో సేమ్ మనం లిస్ట్లో ఎలాగైతే ఇండెక్సింగ్ స్లైసింగ్ చేసామో అలానే మనకు సెట్ అండ్ డిక్షనరీ లేకపోతే సెట్ టపుల్, సో సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. బట్ ద వే ఆఫ్ డిఫైనింగ్ ద టపుల్ అండ్ సెట్ అనేది మారిపోతుంది. సో అది చూద్దాం. సో టపుల్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ టపుల్ వచ్చిందన్న ఇది మనకు ఒక కలెక్షన్ డేటా టైప్ అండ్ దీంట్లో మనము బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకు మెయిన్గా లిస్ట్ అంటే ఎలా ఉంటుంది, మనకు స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తే అది లిస్ట్ అవుతుంది. టపుల్ అయితే మనకు ఓపెన్ పారాంథసిస్లో ఎలిమెంట్స్ అనేది కామాతో సపరేట్ అయి ఉంటాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ కలెక్షన్ డేటా టైప్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ డేటా టైప్. మనం ఇవంతా మనకు ప్రీవియస్గా కలెక్షన్ డేటా టైప్ అనేది ఎలా డివైడ్ అయ్యింది, టూ టైప్స్ ఆర్డర్ అన్ఆర్డర్, ఎలా ఆర్డర్ అయ్యింది ఎలా అన్ఆర్డర్ అయింది అనేసి చూసాము. సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో నేను కలెక్షన్ డేటా టైప్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఒకసారి ఆ వీడియో వాచ్ చేసి తర్వాత దీన్ని వాచ్ చేయండి. అండ్ కామా ఆపరేటర్ డిఫైన్స్ ది టపుల్ నాట్ ద పారాంథసిస్ అన్న. సో లిస్ట్ అంటే మనకు స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి అండ్ ఇక్కడ మాత్రం మనకు టపుల్ అనేది కామాతో సపరేట్ అయి ఉంటుంది అనమాట. అది మీకు నేను ఎగ్జాంపుల్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ a tuple is an ordered collection data type, we can perform both indexing and slicing. And then tuple is a fixed length collection data type. అంటే ఇది మనకు ఆల్రెడీ చెప్పాం ఇమ్యూటబుల్ కలెక్షన్ డేటా టైప్. సో యాజ్ ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్, ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ లెంత్ కలెక్షన్ డేటా టైప్ అనమాట. సో సింటాక్స్ వచ్చేసరికి టపుల్ అనేది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు. జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు ఓపెన్ పారాంథసిస్, మనం ఏవైతే ఎలిమెంట్స్ పెట్టాలనుకున్నామో 1, 2, 3 అని చెప్పేసి. లేకపోతే మనం ఇక్కడ టపుల్ డెఫినేషన్లో చూస్తే ఫోర్త్ పాయింట్, కామా ఆపరేటర్ డిఫైన్స్ ది టపుల్ నాట్ ది పారాంథసిస్ అన్నాం. సో ఏంటి దీని మీనింగ్ అంటే, సో దీని సింటాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ అనేది ఫస్ట్ ఓపెన్ పారాంథసిస్లో ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేస్తాం. అలా కాకుండా వితౌట్ ఓపెన్ పారాంథసిస్ కామాతో సపరేట్ అయ్యి వాల్యూస్ కానీ స్టోర్ చేస్తే దాన్ని మనం టపుల్ అని కూడా అంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎలా డిఫైన్ చేయాలి అని. ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూని ఎలా డిఫైన్ చేయాలి. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్, మనం ఏం చెప్పాం ఫోర్త్ పాయింట్, కామా ఆపరేటర్ అనేది మనకు టపుల్ అనేది డిఫైన్ చేస్తుంది అన్నాం. సో ఓన్లీ వన్ ఎలిమెంట్ రాసి వదిలేయకుండా ఎలిమెంట్ కామా ఇలా మనం గాన మెన్షన్ చేస్తే ఇది మనకు టపుల్ డేటా టైప్ అవుతుంది అనమాట. లేకపోతే పారాంథసిస్లో ఎలిమెంట్ కామా పెట్టాలి. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టపుల్లో. అందరూ మిస్ చేస్తారు, జస్ట్ ఓపెన్ పారాంథసిస్ పెట్టేసి ఇది టపుల్ అని చెప్పేసి డిఫైన్ చేస్తారు. బట్ కామా ఆపరేటర్ డిఫైన్స్ వెదర్ ఇట్ ఈస్ అన్ టపుల్ or else whether it is an list, not the parenthesis. Okay, and next examples చూద్దాం. నేను ఒక టపుల్ తీసుకున్నాను, పారాంథసిస్ పెట్టలేదు, బట్ నేను కామాతో ఎలిమెంట్స్ని సపరేట్ చేసి మెన్షన్ చేశాను. సో ఇట్ ఈస్ అన్ టపుల్. ఇక్కడ చూడండి, స్మాల్ t ఈజ్ ఈక్వల్స్ టు 11. సో సింగిల్ ఎలిమెంట్ని నేను టపుల్లో స్టోర్ చేసినప్పుడు ఇలా కామాతో స్టోర్ చేసుకోవాలన్నమాట. లేకపోతే నేను పారాంథసిస్ అండ్ కామా రెండు యూజ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ పారాంథసిస్ ఆఫ్ 11. సో ఇంకొక డెఫినేషన్ చూస్తాం మనము, టపుల్ ఈజ్ అన్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ కలెక్షన్ డేటా టైప్. సో అంటే దీంట్లో మనము ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇంటీజర్, ఇది ఒక లిస్ట్లో మళ్ళీ ఇంటీజర్, ఇది ఒక లిస్ట్లో మళ్ళీ మనకు ఒక స్ట్రింగ్ డేటా టైప్ అని స్టోర్ చేసుకున్నాం అనమాట. సో ఇలా మనం టపుల్ అనేది వేరియస్ వేస్లో డిఫైన్ చేస్తాం. అండ్ కమింగ్ టు మనకు టపుల్ అనేది ఏంటి,
ordered collection data type. So as it is an ordered collection data type, we can perform both indexing and slicing అన్నమాట. సో మీకు లిస్ట్లో కానీ మీకు క్లారిటీ వచ్చేస్తే లైక్ ఇండెక్సింగ్ ఎలా చేస్తాం ఆర్ ఎల్స్ స్లైసింగ్ అనేది ఎలా చేస్తామని, నెక్స్ట్ టపుల్ చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ మనము మెమరీ అలికేషన్ ఎలా జరుగుతుందో జస్ట్ ఒకసారి చూసుకుంటే ఈజీగా మనకు ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను కొంచెం పెద్ద ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఎందుకంటే మీకు పక్క క్లారిటీ రావాలి మెమరీ అలికేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇంటిజర్ అండ్ ఒక లిస్ట్లో స్ట్రింగ్ స్టోర్ చేసుకున్నాను, అండ్ అగైన్ లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్, అండ్ అగైన్ టపుల్ ఇన్సైడ్ ఏ టపుల్ అనమాట. సో ఇలా నేను డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటాతో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెమరీ అలికేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా 2 పాయింట్స్. మెమరీ అలికేషన్లో ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్లో ఒక డేటా అనేది స్టోర్ చేస్తామో అప్పుడు మనకు మెమరీ అనేది 2గా డివైడ్ అవుతుంది. ఒకటి వేరియబుల్ స్పేస్, ఇంకొకటి వాల్యూ స్పేస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వాల్యూ స్పేస్లో అది మనకు సింగిల్ వాల్యూ డేటా టైప్ అయితే మనకేమవుతుంది, మెమరీ అనేది జస్ట్ ఒక్కొక్క సబ్ మెమరీగా డివైడ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ కలెక్షన్ డేటా టైప్ అరే మల్టీ వాల్యూడ్ కలెక్షన్ డేటా టైప్ అయితే అప్పుడేమవుతుంది, ఈ సబ్ మెమరీ అనేది మళ్ళీ ఇంకొక సబ్ మెమరీగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక మెమరీ డయాగ్రామ్ వేసేసుకున్నాం. టీ అంటే అదొక వేరియబుల్, సో అది వేరియబుల్ స్పేస్లో స్టోర్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇది ఒక టపుల్ కాబట్టి, సో ఇది కలెక్షన్ డేటా టైప్ కాబట్టి నాకు ఒక మెమరీ అనేది మళ్ళీ ఒక సబ్ మెమరీగా డివైడ్ అయ్యింది ఇక్కడ ఇలాగా. సో ఫస్ట్ 10 ఇది ఒక సింగిల్ వాల్యూ డేటా టైప్ 10 అది డైరెక్ట్గా స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20 సేమ్ డైరెక్ట్గా స్టోర్ అవుతుంది, 30 సేమ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎలిమెంట్, యాక్చువల్గా ఇది టపుల్లో ఒక ఎలిమెంట్, బట్ ఇక్కడ చూస్తే ఇది ఒక కలెక్షన్ డేటా టైప్. సో కలెక్షన్ డేటా టైప్ని నేను డైరెక్ట్గా మెమరీలో స్టోర్ చేసేయగలనా? దానికి ఆన్సర్ నో, వి కాన్ స్టోర్ డైరెక్ట్లీ అనమాట. సో దానికోసం నేనేం చేస్తాను, నా సబ్ మెమరీ అనేది ఇంకొక నెక్స్ట్ అగైన్ సబ్ మెమరీ అడ్రసెస్గా డివైడ్ అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఇక్కడ Y111 అని చెప్పేసి అడ్రస్ని మెన్షన్ చేసుకుంటున్నాను. జస్ట్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, నాట్ ద ఎంటైర్ ఎలిమెంట్స్, నాట్ ద ఎంటైర్ కలెక్షన్ డేటా టైప్ అనమాట. సో Y111. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, నాకు లిస్ట్ ఉంది, లిస్ట్లో మళ్ళీ లిస్ట్ ఉంది. సో ఇది కూడా ఒక కలెక్షన్ డేటా టైప్. సో జస్ట్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేస్తాను. అండ్ ఇక్కడికి వస్తే టపుల్, సో మళ్ళీ నేను అడ్రస్ మాత్రమే స్టోర్ చేస్తాను అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అన్ సింగిల్ వాల్యూ డేటా టైప్ ఐ కెన్ స్టోర్ డైరెక్ట్లీ ఇన్ ద సబ్ మెమరీ, ఆర్ ఎల్స్ ఓన్లీ ద అడ్రస్ ఆఫ్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద సబ్ మెమరీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను Y111 అంటున్నాను. Y111లో ఏమేమి ఉంది, హెల్లో అనేది ఒక కలెక్షన్ డేటా టైప్, 10, 20 ఈ రెండు సింగిల్ వాల్యూ డేటా టైప్స్ అనమాట. సో Y111 అని ఆరో మార్క్ పైకి పెట్టాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్లో అన్నాం అంటే మళ్ళీ కలెక్షన్ డేటా టైప్. సో అగైన్ ఏమవుతుంది, నా మెమరీ అనేది అగైన్ సబ్ మెమరీగా డివైడ్ అవుతుంది. సో మీరు క్లీన్గా ఈ ఒక్క ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేశారంటే అసలు మీకు ఇంకా తిరిగి ఉండదు అనమాట. లైక్ కలెక్షన్ డేటా టైప్స్లో ఎలా ఇండెక్సింగ్ స్లైసింగ్ ఇచ్చినా మీరు ఈజీగా చేసేయగలరు. చూడండి, సో అగైన్ సబ్ మెమరీ కాబట్టి అడ్రస్ మాత్రం స్టోర్ అయింది, 10 సింగిల్ వాల్యూడ్ కాబట్టి డైరెక్ట్ స్టోర్, 20 సింగిల్ వాల్యూ డైరెక్ట్గా స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లిస్ట్ ఉంది కలెక్షన్ డేటా టైప్, దాంట్లో మళ్ళీ ఇది స్ట్రింగ్ కాబట్టి అగైన్ సబ్ మెమరీ, మళ్ళీ ఇది ఇంకొక లిస్ట్ ఇన్సైడ్ ద లిస్ట్, సో అగైన్ సబ్ మెమరీ 800 ఉంది, ఇది సింగిల్ వాల్యూడ్ కాబట్టి డైరెక్ట్గా స్టోర్ అవుతుంది. సో ఈ ఎంటైర్ సబ్ మెమరీ యొక్క అడ్రస్ నేను Y222గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో దీన్ని వెళ్ళి నేను ఇక్కడ మన మెయిన్ మెమరీ ఉంది కదా వాల్యూ స్పేస్లో అక్కడ స్టోర్ చేసుకున్నాను అనమాట. అగైన్ ఇక్కడ మామ్ అండ్ 25 ఇది మొత్తం కలెక్షన్ డేటా టైప్, దీంట్లో స్ట్రింగ్ మామ్ అనేది స్ట్రింగ్ కదా, అది నాకు మల్టీ వాల్యూ డేటా టైప్ కాబట్టి అగైన్ ద మెమరీ అడ్రస్ మాత్రం స్టోర్ అవుతుంది. ఇక్కడ 25 అనేది సింగిల్ వాల్యూడ్ కాబట్టి డైరెక్ట్గా వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మనకు కలెక్షన్ కాబట్టి ఇలా అగైన్ సబ్ మెమరీగా డివైడ్ అవుతుంది అనమాట.
నేను క్లియర్ పిక్చర్ ఇచ్చానని అనుకుంటున్నాను మీకు. ఒకసారి మీరు గాన పెన్ పేపర్ తీసుకొని ఒకసారి ఈ మొత్తం మెమరీ మేనేజ్మెంట్ అలొకేషన్ ఒకసారి డ్రా చేసి ఇప్పుడు ఎలా అయితే మెన్షన్ చేశాను ఆరో మార్క్స్తో ఒకసారి మీరు కూడా వేశారంటే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను యాక్సెసింగ్ చేసుకోవాలి లైక్ ఇండెక్సింగ్తో టీ ఆఫ్ 5 అంటున్నాను. అంటే టీ అంటే వేరియబుల్ ఆఫ్ 5 అంటే 5th ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదో నాకు కావాలన్నమాట. సో 0 పాజిటివ్ 1 2 3 4 5 అంటే y333 ఇక్కడ ఉందన్నమాట. y333 ఎక్కడుంది అడ్రస్ ఇది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? మామ్ 25 Z44లో మామ్ ఉంది. సో మామ్ ఇక్కడికి వస్తుంది 25 ఇది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మామ్ 25 అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టీ ఆఫ్ 3 ఆఫ్ 2 అన్నాను. అంటే ఫస్ట్ టీ అనే వేరియబుల్ స్పేస్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ థర్డ్ ఇండెక్స్ పొజిషన్ లైక్ అంటే y111. సో కమ్ టు హియర్ y111. సో ఇక్కడ ఏముంది మళ్ళీ Z012 అనేసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకేం కావాలి సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది నాకు కావాలి. సో 0 1 2 సెకండ్లో ఏముంది 20. సో ఇది నాకు ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి టీ ఆఫ్ 4 ఆఫ్ 1 ఆఫ్ 1. సో టీ ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్లో y222 ఉంది. సో y222లో ఏముంది Z222 Z333 అండ్ 800. సో దీంట్లో నాకేం కావాలంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటున్నాను. 4కి వచ్చాను. నెక్స్ట్ ఫస్ట్ 0 1 అంటే Z33 ఇక్కడ 2 అండ్ 811 అనేసి ఒక అడ్రస్ ఉంది. సో దాంట్లో మళ్ళీ నాకేం కావాలి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటున్నాను అంటే 1. ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే 811లో ఏముంది హాయ్ ఇది మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనము ఒక టపుల్ తీసుకొని దాంట్లో మనము బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటాను స్టోర్ చేసుకుంటే ఎలిమెంట్స్ అనేది యాక్సెసింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్లైసింగ్. మీకు ఇండెక్సింగ్ క్లారిటీ ఉంటే స్లైసింగ్ ఏముంది ఇండెక్సింగ్ అంటే సింగిల్ ఎలిమెంట్ ఎక్స్ట్రాక్షన్, స్లైసింగ్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్. స్లైసింగ్ చూద్దాం. సేమ్ స్లైసింగ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇదే మెమరీ అలొకేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ టీ ఆఫ్ 3:7:2 అంటే థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, 6th ఇండెక్స్ పొజిషన్ వరకు మూవ్ అవ్వాలి విత్ అప్డేషన్ 2. సో థర్డ్ ఇండెక్స్ పొజిషన్ అంటే y111 దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు 6 వరకు ఉన్నా. సో లాస్ట్ ఎలిమెంట్ 5 వరకు మూవ్ అవుతుంది విత్ అన్ అప్డేషన్ 2 అంటున్నాను. సో 5 - 3 2. సో y111లో ఏమైతే ఉందో మొత్తం ప్రింట్ అవుతుంది అనమాట. లైక్ హలో 10 20 ప్రింట్ అవుతుందా డన్. అండ్ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ నెగిటివ్ స్లైసింగ్కి చూద్దాం. పాజిటివ్ స్లైసింగ్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్. సో -4 నుంచి 0కి రావాలి విత్ అన్ అప్డేషన్ 1. సో అంటే ఈ 30 20 10 అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనకు టపుల్లో బోత్ ఇండెక్సింగ్ స్లైసింగ్ పర్ఫామ్ చేస్తాం, మెమరీ అలికేషన్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందంటే మన నెక్స్ట్ కలెక్షన్ డేటా టైప్ కూడా ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ సెట్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చిందని సెట్ అనమాట. సో సెట్ యొక్క డెఫినేషన్ చూసిన తర్వాత మీరే చెప్పచ్చు. సో సెట్లో మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చూడొచ్చు అని చెప్పేసి. సెట్ అనేది మనకు బోత్ కలెక్షన్ ఆఫ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటా. సో దీంట్లో ఎలిమెంట్స్ అనేది కర్లీ బ్రేసెస్ ఇన్సైడ్ మనం స్టోర్ చేస్తామన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనము కామాతో సపరేట్ చేస్తాం. సో సెట్ అనేది మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది
డూప్లికేట్స్ని అలో చేయదు. ఇది మనకు సెట్ యొక్క మేజర్ క్వాలిటీ అన్నమాట. సో డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ ఆల్సో సెట్ అనేది మనకు ర్యాండమ్ ఆర్డర్ కలెక్షన్ డేటా టైప్. ఓన్లీ సెట్ మనకు ఉన్నటువంటి 5 కలెక్షన్ డేటా టైప్స్లో సెట్ మాత్రమే మనకు ర్యాండమ్ ఆర్డర్, రిమైనింగ్ అన్ని మనకు ఓన్లీ ఆర్డర్ కలెక్షన్ డేటా టైప్స్ అన్నమాట. సో ర్యాండమ్ ఆర్డర్లో అంటే మనం ఏం చేయగలమా, లైక్ ఇండెక్సింగ్ స్లైసింగ్ ఏమన్నా పర్ఫామ్ చేయగలమా? అబ్సల్యూట్గా చేయలేమన్నమాట. సో మనకు సెట్లో ఈజీ అన్నమాట. ఇండెక్సింగ్ స్లైసింగ్ ఇవంతా ఏముండవు. మెమరీ మేనేజ్మెంట్ కూడా మనకు తెలియదు, లైక్ హౌ ఇట్ విల్ అలొకేట్స్ ద మెమరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అని చెప్పేసి టపుల్లో చూసాం కదా. అలా మనము సెట్లో డిఫైన్ చేయలేమన్నమాట ఏ ఇండెక్స్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పేసి, బికాస్ ఆఫ్ ద రీజన్ యాజ్ ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ ఆర్డర్ కలెక్షన్ డేటా టైప్. And coming to next quality, that is set is a mutable data type. That means we can change the like we can add the elements after defining the set anamata. So in set we can store only immutable data types. ఇది ఇంకొక మేజర్, ఫస్ట్ మేజర్ పాయింట్ వచ్చిందన్న సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. అండ్ నెక్స్ట్ వచ్చి సెట్లో మనం ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్, లైక్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, స్ట్రింగ్, టపుల్ అండ్ ఆల్ ది సింగిల్ వాల్యూ డేటా టైప్స్, ఇవన్నీ మనకు ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనమాట. ఓన్లీ ఈ టైప్ మాత్రమే మనము సెట్లో స్టోర్ చేసుకోగలం. అదర్ దాన్ ఇమ్యూటబుల్స్ మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలని ట్రై చేసినా కూడా మనకు కంపైలర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇవి మేజర్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చిన సెట్ ఈజ్ ఎ వేరియబుల్ లెంత్ డేటా టైప్. ఎందుకు వేరియబుల్ లెంత్? యాజ్ ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ డేటా టైప్. సో ఇలా మీకు ఒక డెఫినేషన్ లేకపోతే ఒక కలెక్షన్ డేటా టైప్ గురించి ఒక కీ పాయింట్ మనం చెప్తున్నామంటే వై అనే రీజన్ మీకు తెలియాలన్నమాట. అండ్ నెక్స్ట్ జస్ట్ సింటాక్స్ వచ్చిందని వేరియబుల్ చెప్పాను కదా ఆల్రెడీ, కర్లీ బ్రేసెస్లో ఎలిమెంట్స్ అన్నిటిని మనం డిఫైన్ చేసుకోవచ్చు బై సపరేటింగ్ కామా. ఎగ్జాంపుల్ చూస్తే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక కలెక్షన్ లైక్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటాని స్టోర్ చేసుకున్నాను, లేకపోతే ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకున్నాను. ఇలా మనం సెట్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కువ ఆపరేషన్స్ దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బికాస్ ఇండెక్సింగ్ స్లైసింగ్ అంతా మనం చేయలేము కాబట్టి. సో అండ్ మెమరీ మేనేజ్మెంట్ కూడా మనకు తెలీదు ఏ ఆర్డర్లో ఉంటుంది అని చెప్పేసి. జస్ట్ సెట్ గురించి ఇంతే, జస్ట్ what is set and what are the behavior or what are the quality of a set and how we can define a set తెలుసుకుంటే చాలు. అండ్ దీంట్లో మనకి కీ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి పక్కాగా తెలిసి పెట్టుకోవాలి. ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అలా అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా వాట్ ఈస్ టపుల్ అండ్ వాట్ ఈస్ సెట్ అని చెప్పేసి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ గురించి కంప్లీట్ చేస్తాను. అండ్ ఈసారి వీడియోస్ చాలా ఫాస్ట్గానే అప్లోడ్ అవుతాయి, సో డోంట్ వరీ. మీకు ఈ వీడియో కంప్లీట్గా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.